నా మెడలో కట్టిన ఈ తాళిని మీ చేతులతో మీరే తెంచేయండి. ఇంకా అర్థం కాలేదా? రేపు అమృత కోర్టుకు రాదు. హలో, ఏంటిది? వెహికల్ రోడ్డుకి అడ్డంగా పెట్టారు. వెహికల్ కొంచెం పక్కకు తీయండి. ఎవరు నువ్వు? రే, ఎవరు మీరు? ఏం కావాలి మీకు? చేతుల్లో కత్తులు పట్టుకుని ఇలా మీకోసం ఎందుకు కాపు కాస్తాం మేడం? మాకు మీ ప్రాణం కావాలి. రే, మర్యాదగా చెప్తున్నాను, పక్కకి తప్పుకోండి. నా గురించి మీకు తెలీదు. మీ గురించి మాకు బాగా తెలుసు మేడం, అందుకే మా ఏర్పాట్లో మేము ఉన్నాం. ఎంతసేపు నా ఎదురుగా వచ్చి బిల్డప్లు ఇవ్వడం కాదు, కోర్టులో ఎలా వాదించాలి, ఏ పాయింట్ పైన వాదించాలి అని కాస్త గ్రౌండ్ వర్క్ చేసుకోరా. పాపం, నా మొగుడిని నువ్వేదో గట్టెక్కిస్తావని నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. కేసు గెలవాలంటే నాకు పుస్తకాలు కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు అర్చన. నేను ఎలాగైనా ఈ కేసు గెలుస్తాను. నీ మొహం, మొన్న ఇలాగే డైలాగులు కొట్టావు. అమృత వాదనల ముందు తెల్ల మొహం వేశావు. చివరి మూమెంట్లో ఏదో సాకు చెప్పి కేసు వాయిదా వేయించగలిగావు గాని ఇక నీ పప్పులే ఉడకవు.
ఈ రోజు అమృత చేతిలో నువ్వు ఓడిపోక తప్పదు. అర్చన, ఈ కోర్టు గోల మొదలైన దగ్గర్నుంచి నువ్విదే డైలాగులు చెబుతున్నావు. కొత్తగా ఏదైనా చెప్పు. సరే, కొత్తగా కావాలని అడుగుతున్నావు కదా, చెప్తాను విను. కుక్కతో ఒక వంకర్లాగా నీ బుద్ధి కూడా వంకరే. ఆల్రెడీ ఒకసారి నా వల్ల నీ కన్ను పోగొట్టుకున్నావు, కానీ నీ బుద్ధి మాత్రం మారలేదు. ఈసారి నువ్వు అమృతతో పెట్టుకున్నావు. నిన్ను కాసేపట్లో చీల్చి చెండాడబోతుంది మా అమృత. ఈ కేసులో నిన్ను ఓడించడానికి పక్క గ్రౌండ్ వర్క్తో వచ్చింది. ఈరోజు జడ్జ్ గారి ముందు నువ్వు తెల్ల మొహం వేయక తప్పదు. తప్పుకో. చెప్పు. అన్నా, అమృత దొరికిందన్నా. దాన్ని వదలొద్దు. అదిప్పుడు కోర్టుకొస్తే మా అందరి జీవితాలు తారుమారవుతాయి. ఇక్కడ అమృత లేక, కేసు వాదించేవాళ్లు లేక ఈ కేసు ఓడిపోతే తీర్పు మనకు అనుకూలంగా వచ్చే వరకు అది బతికే ఉండాలి. దాన్ని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండండి. అలాగే అన్నా. అన్నొచ్చే వరకు ఇది బ్రతికే ఉండాలని చెప్పాడు. పదండ్రా. రాహుల్, నీ చెయ్యి ఒక్కసారి టివ్వు. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అబ్బా, కాసేపు ఆగితే అన్నీ నీకే అర్థమవుతాయి. ఇటివ్వయ్యా. మొత్తానికి అనుకున్నది సాధించబోతున్నావయ్యా. ఈ కేసు గెలుపు నీదే. సార్, మీరు అమృతకేమీ హాని తలపెట్టలేదు కదా? అబ్బా, నీ ప్రేమ తగలయ్యా. నీ అమృతకేమీ కాదులేవయ్యా. ఇలాంటి కేసుల్లో మాకు చాలా సర్వసాధారణం. కర్ర విరక్కుండా పామును చంపటం అంటే ఇదేనయ్యా. ఏ నీరజ మేడం, వాళ్ళిద్దరూ కలిసి
తెగ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఏంటంటావు? మేడం, కాసేపట్లో మన అమృత మేడం వాళ్ళిద్దర్నీ గడగడలాడిస్తుంది. ఇకిప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పనిలేదు మేడం. పర్వాలేదే, నీకు కాస్త బుర్రుంది. పిచ్చి అమృత. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసులో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడం కోసం ఈ కేసును కొంత వాయిదా కోరటంతో కోర్టు వారు మాకు కొంత సమయం ఇవ్వటం కూడా జరిగింది. యువర్ ఆనర్, ఈ కేసులో ముఖ్యమైన సూత్రధారి లాయర్ అమృత, తన ఫ్రెండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శర్వాణి. నా క్లయింట్ చేత అర్చన దౌర్జన్యంగా తాళి కట్టించుకునేటప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శర్వాణిపై దాడి జరిగింది. తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన పేపర్ కటింగ్స్, తన మెడికల్ రిపోర్ట్స్ మేము సేకరించాం. ఇవొక్కసారి కోర్టు వారు పరిశీలించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. యువర్ ఆనర్, ఈ కేసులో కీలకమైన సూత్రధారి అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శర్వాణిని, తన ఫ్రెండ్ రేణుకను గాయపర్చి భయాందోళనకు గురిచేసి బలవంతంగా నా క్లయింట్ చేత తాళి కట్టించుకున్నది అర్చన. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షి లాయర్ అమృత గారు. లాయర్ అమృత గారిని విచారించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. అమృతలేదేంటి? ఈ కేసులో ఈ రోజు తుది విచారణ అని తెలిసిన తర్వాత కూడా లాయర్ అమృత గైర్హాజరవడమేంటి?
అమృత రాకపోవడం ఏంటి? రే, నేను అర్జెంటుగా వెళ్ళాలరా. నన్ను వదిలిపెట్టండి రా, వదిలిపెట్టండి. యువర్ ఆనర్, లాయర్ అమృత గారు కావాలనే కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తూ ఈ కేసు ఓడిపోతానన్న భ్రమలో కోర్టుకు హాజరు కాలేదని మా అనుమానం. యువర్ ఆనర్, కోర్టు సమయాన్ని వృధా చేసి ఇలా అవమానించినందుకు గాను లాయర్ అమృత గారికి కూడా తగిన శిక్ష విధించాలని, ఈ కేసులో అర్చన్ని దోషిగా గుర్తించి నా క్లయింట్ని విముక్తి చెయ్యాలని ప్రార్థిస్తున్నాను. నో యువర్ ఆనర్, ఆ అమృత వస్తుంది. అమృత పారిపోయే రకం కాదు. మీ లాయర్ వచ్చేది అయితే కోర్టులో ఉండాలి కదమ్మా. ఇంతమంది సమయం వృధా చేయడమేమిటి? లేదు యువర్ ఆనర్, ఎక్కడో ఎద్దు పొరపాటు జరిగింది. నాకు కొంత సమయం ఇవ్వండి. అమృత తప్పకుండా వస్తుంది. యువర్ ఆనర్, ఇంకా సమయం కావాలని అడిగి కేసుని పక్కదారి పట్టించడం తప్ప వీళ్ళకి వేరే ఉద్దేశమే లేదు. లేదు యువర్ ఆనర్, అమృత వస్తుంది. దయచేసి కొంత సమయం ఇవ్వండి ప్లీజ్. సరే, మీకు గంట సమయం ఇస్తున్నాను. ఈ గంటలో మీ లాయర్ అమృత గాని, మీ తరపున ఎవరైనా లాయర్ కాని వాదనలు వినిపించకపోతే తుది తీర్పుకి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసుని ఒక గంట సమయం పాటు వాయిదా వేయడమైనది. అమృత, ఎక్కడున్నావు అమృత? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. అమృత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ టైంలో కోర్టుకి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది తను? నేను వెంటనే వెళ్ళిన అర్చనని కాపాడుకుంటాను.
ఛ! రే, అమృత ఈ కోర్టులో అడుగు పెడితే ముందు నిన్నే టార్గెట్ చేస్తుంది. అమృత రాదు. ఇక్కడ కోర్టులో నువ్వు కేసు ఓడిపోగానే నేనక్కడ అమృతని చంపేస్తాను.